పెరిగిన పోటీతత్వం, భవిష్యత్తుపై ఆందోళన యువతను కుదురుగా కూర్చోనివ్వడం లేదు. ఆడుతూ పాడుతూ సరదాగా చదువుకోవాల్సిన వయసులోనే కెరీర్ గురించి ఆలోచనలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఉన్నత చదువులు, పోటీ పరీక్షలతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆత్మస్థైర్యం సన్నగిల్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మంచి ఉద్యోగం రాదేమోనన్న బెంగతో బలవన్మరణాలతో బతుకును బలి తీసుకుంటున్నారు. తల్లిదండ్రుల కడుపు నింపాలన్న ఆరాటంలో అయిన వారికి కడుపు కోత మిగులుస్తున్నారు. కష్టపడి చదవడం, పోటీ పరీక్షల్లో నెగ్గి మంచి ఉద్యోగం సంపాదించడం, తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి అనుకోవడం, ఇది నేటితరం యువత ఆలోచనలు. ఒకప్పటిలా చదువు మొత్తం పూర్తయిన తర్వాత ఉద్యోగం కోసం ప్రయత్నించడం లేదు. ఏం చదివితే ఏ ఉద్యోగం వస్తుందనేది ముందు నుంచి ప్రణాళికాబద్ధంగా చదువుతున్నారు. ఇక పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అయ్యేవారు ఏళ్ల తరబడి తపస్సు చేస్తుంటారు. కోరుకున్న కొలువు కోసం 1-2 సార్లు ప్రయత్నించడంలో తప్పు లేదు. కానీ కోరుకున్న ఉద్యోగం రాలేదని మానసిక సంఘర్షణతో విచక్షణ కోల్పోయి ప్రాణాలు తీసుకోవడమే తప్పు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన లీలాసాయి చదువులో చురుకైన విద్యార్థి. తోటి విద్యార్థులతో ఎంతో కలివిడిగా ఉండే లీలాసాయి డిగ్రీ పూర్తి చేసి విశాఖలోని ఏయూలో ఎంసీఏ మొదటి సంవత్సరం చదువుకుంటూనే పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. ప్రభుత్వ ఉద్యోగం సాధించి తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి అనుకున్నాడు. రేసవానిపాలెంలో మరో 3 స్నేహితులతో కలిసి అపార్ట్మెంట్లో లీలాసాయి ఉంటున్నాడు. పోటీ పరీక్షలకు సిద్ధమవుతూనే ఎంసీఏలో మంచి ఉత్తీర్ణత సాధించాడు. సంక్రాంతి సెలవులకు లీలాసాయి తల్లిదండ్రుల వద్దకు అవనిగడ్డ వెళ్లి తిరిగి విశాఖ చేరుకున్నాడు. స్నేహితులు 3 ఇంకా రాకపోవడంతో అపార్ట్మెంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. అయితే అపార్ట్మెంట్లో నుంచి తీవ్రమైన దుర్గంధం వస్తోందని చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు ఫోన్ చేశారు. వారు వచ్చి చూసేసరికి లీలాసాయి ఉరివేసుకొని చనిపోయాడు. మృతదేహం కూడా బాగా కుళ్ళిపోయి దుర్వాసన వస్తోంది. పోటీ పరీక్షల్లో పలుమార్లు విఫలమవ్వడంతో మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుని ఉంటాడని పోలీసులు తెలిపారు. ఇతను మన ఏయూ ఆంధ్ర యూనివర్సిటీలో ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. లాస్ట్ 4 మంత్స్ నుంచి మన సిఎంఆర్ దగ్గర ఒక అపార్ట్మెంట్లో ఉంటున్నారు. 17వ తేదీ నాడు వాళ్ళ మేనమామ గారు తీసుకొచ్చి పండగ చూసుకున్న తర్వాత మళ్ళీ రూమ్కి రావడం జరిగింది. ఆ టైంలో రామకృష్ణ అనే కుర్రాడు శ్రీకాకుళం అతను ఉన్నారు. అయితే వీళ్ళిద్దరూ ఉన్నారు. మాట్లాడిన తర్వాత వాళ్ళ అబ్బాయి కూడా చెప్పి వెళ్ళిపోయారు. తర్వాత నుంచి ఆ కుర్రాడు ఇంట్లో రూమ్లో చదువుకుంటున్నానని చెప్పేసి రామకృష్ణ కూడా వేరే పనులకు వెళ్ళిపోయి ఇద్దరు కూడా ఆ రోజు నుంచి కూడా ఇప్పుడు కూడా కలుసుకోవడం జరగలేదు. 25వ తేదీ నాడు రామకృష్ణ లంచ్కి ప్రిపేర్ చేసుకునే టైంలో స్మెల్ వస్తుందని చెప్పేసి ఆ డౌట్ వస్తే దాంతో మాకు పోలీసు వారికి చెప్పడంతో మేము వెళ్ళి రూమ్ చూసాం. అప్పటికే అతను హ్యాంగ్ చేసుకొని ఇన్బోల్ట్ పెట్టుకొని చనిపోవడం జరిగింది. చాలాసార్లు మన ఈ సాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యారు. కానీ ఎక్కడ కూడా అతను సెలెక్ట్ అవ్వలేదు. దాంతో అప్పటి నుంచి ముభావంగా ఉంటానని వాళ్ళ మేనమామ గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అతను సూసైడ్ చేసుకున్నాడని మేము అనుకుంటున్నాం. అందరితో ఎంతో కలివిడిగా ఉండే లీలాసాయి ఆత్మహత్యకు పాల్పడ్డాడంటే నమ్మశక్యంగా లేదని తోటి విద్యార్థులు కన్నీరు మున్నీరవుతున్నారు. అయితే మాకు చాలా షాకింగ్గా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు మేము తను చూస్తూ ఉంటాము. చాలా మంచిగా నవ్వుతూ ప్రతిరోజు పలకరిస్తూ ఉంటాడు. సడన్గా తనకి ఇలాగ జరిగిందని మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. పోలీసులు అయితే ఇలాగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఫెయిల్ అయ్యడం వల్ల ఇలా చనిపోయారు అనేది చెప్పారు. కానీ మాకైతే చాలా షాకింగ్ న్యూస్గా ఉంది. తనైతే మాకు క్లాస్లో డిప్రెషన్గా ఉండడం కానీ ఇలాగా బాధగా ఉండడం కానీ మాకు ఇలా పలానా ఇలా అటెంప్ట్ చేస్తున్నాను నా వల్ల కావట్లేదని అయితే ఎటువంటి ప్రెజర్ అయితే మాకు క్లాస్లో కనిపించలేదు. తను నార్మల్గానే మాట్లాడేవాడు, మాతో నవ్వుతానే పలకరించేవాడు. ప్రతిరోజు మేము కలుసుకునే వాళ్ళం. కానీ సడన్గా ఇలా జరిగిద్దని అయితే మేము ఊహించలేదు. సెలవుల తర్వాత కూడా తను మాతో కాంటాక్ట్లో లేడు. సరే సెలవుల తర్వాత కొంచెం ఊరు వెళ్ళి ఉంటాడు అని మేము గ్రహించాం. కానీ తను ఇలాగా అకస్మాత్తుగా ఇలా జరిగిద్దని అయితే మేము అనుకోలేదు. కానీ క్లాస్లో అయితే మంచి చురుగ్గా ఉండేవాడు, అన్నిటిలో ముందుండేవాడు. ఒత్తిడి తట్టుకోలేకే యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని మానసిక నిపుణులు చెబుతున్నారు.